తమిళ్ రాకపోయినా తమిళ్ తెలుగు కొంచెం సిమిలర్ కాబట్టి అర్థమైపోద్ది భాష. పర్ డేకి 990 రూపీస్. చలో వస్తాడు దిగు. ప్లాట్ఫామ్ అనేది దిగు. ఇది ప్లాట్ఫామ్ ఉన్నాయి కదా అది 12కి వచ్చాం. ఆల్మోస్ట్ 12. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలి. లెట్స్ గో. నిన్న మేము 35 రూపాయలకి రాజమండ్రిలో స్టే చేసాం. కోయంబత్తూరులో 25 రూపాయలే సీపు. ఏంటి ఎంతన్నా ఇడ్లీలు వేస్తారు కదా, ఇడ్లీలు మామూలుగా ఎలా వేస్తారు. ఏ సినిమాలో వేస్తారండి. రోజు వాడు అదే తింటాడు. ఆ హీరోయిన్ ఆమె. భయ్యా బస్ స్టాండ్ ఇస్ तरफ जा सकते हैं. చెప్పలేదు. ఇలా పోయి అన్నయ్య ఇలా పోయి లెఫ్ట్ అంటే ఎదరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోమని. నాకు తెలుసు నేను ఇలా వెళ్ళి అలా తీసుకోమని. ఇటు వెళ్ళిపోవచ్చు అనుకుంటారా, గేట్ వేస్తారులే. యా అది ఇటు నడిచాం అనుకోరా డుంబు. అప్పుడు నేను వ్లాగ్ తీయడానికి బాగుంటుంది అనుకున్నాగా. అంటే ఇలా దూకేద్దాం అనుకున్నా. బాగానే కట్టారు. కోయంబత్తూరు రైల్వే స్టేషన్ ఇది. ఆ పైన ఫ్లాగ్ కూడా ఓకే చూపించా. చూడండి గాయస్. సో జస్ట్ ఇప్పుడే ఒక అతన్ని అడిగా. ఇక్కడ నుంచి గాంధీపురం బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి ఈషా బస్ ఎక్కాలి. సో ర్యాపిడో బుక్ చేసా, వెయిటింగ్ ఫర్ ఇట్. ర్యాపిడో బుక్ చేసాం కదా, ర్యాపిడో 40 రూపీస్. అయితే ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళాలన్నాడు. ఇలా బస్ స్టాండ్ అంటే 120 రూపాయలు అడిగాడు. లేదు 40 చూపిస్తుంది కదా అంటే ఫోన్ ఇంకో 10 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటే లేదు 120 కన్ఫర్మ్ అండి. సర్లే ఇంకా అది క్యాన్సిల్ చేసి స్టేషన్ బయట నార్మల్ సర్వీస్ ఆటో ఎక్కాను అనమాట. ఇది కూడా 100 రూపీస్. బట్ నాకు ఎందుకు ఇంకా అందులో వెళ్ళాలనిపించలేదు అలా డిమాండ్ చేసేటప్పుడు. చూద్దాం ఇంకా ఎన్ని చూడాలి ఇలాంటివి. మాలు తమిళ్ మాలు సున్నంగా తమిళ పేసరం ఎందుకు తీసుకొచ్చాను అది అందుకు తీసుకొచ్చింది. భార్గవ్ చూడరా రారా ఎందుకురా. సరే యాక్చువల్లీ 2 బస్ స్టాండ్స్ ఉన్నాయి. ఆటో అతను మమ్మల్ని ఒక బస్ స్టాండ్ దగ్గర దింపాడు. అక్కడ నుంచి ఈషాకి వెళ్ళమంట. ఇంకొంచెం అదరికి వెళ్తే టౌన్ బస్ స్టాండ్ అని ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. అక్కడ కండక్టర్ని అడిగా. తమిళ్ రాకపోయినా తమిళ్ తెలుగు కొంచెం సిమిలర్ కాబట్టి అర్థమైపోద్ది భాష. కొంచెం మేనేజ్ చేయొచ్చు. వేసని పోదామా? ఆయన ఉన్నారు కదా డాన్స్ చేస్తారు. ఎవరు? రాఘవ లారెన్స్. ఈ ఊరేనా? ఈ ఊరే. కలుస్తావా? సో ఇప్పుడు ఎక్కడికైనా వచ్చినప్పుడు బొట్లు వేసుకుని వస్తారు కదా, అలాగే ఉన్నారు ఇక్కడ మంది. అవును. సో ఇప్పుడు టౌన్ బస్ స్టాండ్కి వెళ్ళి ఈషా బస్ ఎక్కాలి. పూలు కొనుక్కుంటావా? పద. ఆటో అతను 700 అడిగాడు. ఈషా టౌన్ బస్ స్టాండ్కి వస్తే ఫోర్ట్ ఇండియన్ బస్సు ఉంటుంది. ఇది 40-50 రూపీస్. నేను చక్క ఈషా ముందు దింపుతాడు. వేసుని నేను ఎప్పుడు రాలేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. కరెక్ట్గా 12:20కి బస్సు ఉంటుంది. మేము 12:20కి రీచ్ అయ్యాం కాబట్టి టికెట్స్ ఏం లేవు మాకు. బట్ స్టిల్ నుంచోనన్నా వెళ్ళిపోవచ్చు. జస్ట్ నా ఇప్పుడే ఈషాకి వచ్చాం. పొద్దున్న 10కి రావాల్సింది ఆఫ్టర్నూన్ 2 వచ్చాం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అవి కొంచెం బ్రష్ అవి ఈషాలో తిరగడం స్టార్ట్ చేయాలి. దానికంటే ముందు జ్యూస్ తాగుతున్నాం. ఓకే జ్యూస్. ఓకే. ఈషా ఎంట్రన్స్ ఇది. కాటేజెస్లో స్టే చేసుకునే వాళ్ళు ఇక్కడ బ్యాగ్స్ చెక్ ఇన్ చేసుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలి.
యా ఈషా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. కొంచెం ఎంట్రన్స్ దగ్గర మాకు మెయిల్ కన్ఫర్మేషన్ రాలేదు. బుకింగ్ ఐడి ఉంది కాబట్టి ఆయన కనుక్కొని చేస్తారు. ఇప్పుడు కాటేజ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఎటు వెళ్ళాలనేది యా ఎంట్రన్స్ నుంచి చాలా పీస్ఫుల్గా ఉంది కదా. యా లెట్స్ గో. అంత मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమలాసన్. మన బుకింగ్ ఐడి అడుగుతారు అండ్ మనకు ఒక ట్యాగ్ వేస్తారు విచ్ కంటైన్స్ యువర్ రూమ్ నెంబర్ అండ్ కాటేజ్. అవి చూసుకొని ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ ఉంటుంది. అక్కడ టెంపుల్ టైమింగ్స్, ఏమేమి టెంపుల్స్ ఏ టైమింగ్స్లో వెళ్ళొచ్చు ఇవన్నీ చెప్తారనమాట. ఒక రోజులో మొత్తం ఈషా కవర్ చేసుకోవచ్చు. బట్ కపుల్ ఆఫ్ డేస్ ఉంటే కొంచెం ప్రశాంతంగా అన్నీ చూసుకోవచ్చు. సో కాటేజ్లోకి అయితే ఇప్పుడు వచ్చాం. ఆల్మోస్ట్ 2:45. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఈషా లోపలికి వెళ్ళి ఇంకా అవన్నీ చూసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. రూమ్ అయితే సూపర్ ఉంది అసలు, ఎక్సలెంట్. పర్ డేకి 990 రూపీస్ 2 పర్సన్స్. అండ్ స్పేషియస్గా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇట్స్ ప్రిటీ నైస్. సీ దిస్. మేము ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ నాకు తెలిసి ఫోటోగ్రఫీ ఇక్కడ ఎలా ఉండదు. బట్ 112 ఫీట్ శివుడి విగ్రహం కదా అక్కడ ఉంటుంది. అది ఈవినింగ్ వెళ్తాం. ఆఫ్టర్ 7 లైట్ షో ఉంటుంది కాబట్టి. సో లెట్స్ గో అండ్ మొత్తం చూద్దాం ఏమున్నాయి. ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ 7 కల్లా ఆదియోగికి వెళ్ళిపోవాలి. సో ఈలోపు మేము లింగభైరవి, చంద్రకుండ, ధ్యానలింగం ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కవర్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఆదియోగి ఆ షో చూసి మళ్ళీ వెనక్కి వచ్చి భిక్షా హాల్లో డిన్నర్ చేయాలి. సో ఇది ప్లాను. సో ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయింది. అండ్ భిక్షా హాల్లో ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఈషా. సో ఇప్పుడు మా ఈషా స్టే అయిపోయింది. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ఈషా నుంచి కోయంబత్తూర్ వెళ్తున్నాం. అండ్ దానికంటే ముందు ఆదియోగి దగ్గరికి వెళ్ళి ఈషా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాట్లాడుకొని స్టార్ట్ అవుతాం. లెట్స్ గో. సో ఇప్పుడే చెక్అవుట్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆదియోగి. సో మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసేసి షటిల్ సర్వీస్ తీసుకొని బయటకు వచ్చి అక్కడ నుంచి మార్నింగ్ ఆదియోగి కవర్ చేయలేదు కాబట్టి ఒకసారి ఆదియోగికి వెళ్ళి అక్కడ ఆదియోగి చూసుకొని మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చి బస్ ఎక్కాం. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి మా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మా సాపాటి అయింది టిఫిన్. సో ఇప్పుడు మేము కోయంబత్తూర్ నుంచి ఊటీ బస్ ఎక్కాలి. 5 minutes ఉందంతే బస్కి. ఫాస్ట్గా బస్ ఎక్కుతాం. పోయే బస్